ఇతడే నా సేవకుడు, ఇతని యందు నాకు అమితానందము. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనము నుంచి 4వ వచనము వరకు మరియు 6, 7 వచనములు. పవిత్ర ఆత్మతోనూ శక్తితోనూ దేవుడు యేసును అభిషేకించెను. రెండవ పఠనము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం నుండి 38వ వచనం వరకు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం నుండి 38వ వచనం వరకు. ప్రభు మీతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 13వ వచనము నుంచి 17వ వచనము వరకు. అప్పుడు యేసు గలిలయ సీమ నుండి యోర్దాను తీరమున ఉన్న యోహాను వద్ద బప్తిస్మము పొందుటకై వచ్చెను. యోహాను యేసును వారించుచు, నేనే నీ చేత బప్తిస్మము పొందవలసిన వాడను, అట్టి నా యొద్దకు నీవు వచ్చుటయ్యా అనెను. అందుకు యేసు, ఇప్పుడిట్లే జరగనిమ్ము, దేవుని సంకల్పమును మనము ఈ రీతిగా నెరవేర్చుట మంచిది అని సమాధానమియ్యగా యోహాను అంగీకరించెను. యేసు బప్తిస్మము పొంది నీటి నుండి వెంటనే వెలుపలకు వచ్చెను. అప్పుడు అదిగో ఆకాశము తెరవబడగా దేవుని ఆత్మ పావుర రూపమున తనపై దిగివచ్చుటను చూచెను. అప్పుడు ఆకాశము నుండి ఒక దివ్యవాణి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందించుచున్నాను అని వినిపించెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. బాప్తిస్మ మహోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. పిల్లలకి ఈరోజు కేటగిజం క్లాస్ తీసుకుంటాము. పెద్దోళ్ళకి కూడా కేటగిజం క్లాస్ తీసుకోవచ్చులే. జ్ఞానస్నానం అంటే ఏంటి? వెన్నెల జన్మ పాపం అంటే ఏంటి? జ్ఞానస్నానం అంటే ఏంటి? మద్ద జన్మ పాపము లేదా జ్ఞానస్నానం అంటే ఏంటి? దాక్కుంటామా? జ్ఞానస్నానం తీసుకున్నారు కదా, మీ కేటగిజం క్లాస్లో జ్ఞానస్నానం అంటే ఏంటో చెప్తారు కదా, చెప్పరా? నేర్చుకుని ఉంటారు కదా. సరే, ఇప్పుడు కేటగిజం క్లాస్ మళ్ళీ మొదలు పెట్టడం అంటే కష్టంలే, కానీ క్రీస్తు ప్రభు జ్ఞానస్నానం, మనం తీసుకున్నటువంటి జ్ఞానస్నానం ఇంచుమించు మనల్ని దేవునికి వారసుల్ని చేయటం, దేవుని యొక్క వారసత్వాన్ని మనకి అందించటం కోసం. ఓకేనా? జ్ఞానస్నానము మనల్ని జన్మ పాపముల నుండి మరి ఇతర పాపముల నుండి తీసివేస్తూ దేవునికి బిడ్డలుగా తిరుసభకి బిడ్డలుగా మలిచేది జ్ఞానస్నానం. కాబట్టి జ్ఞానస్నానము అంటే మనల్ని దేవునికి వారసులను చేయటం, తిరుసభ బిడ్డలుగా అనగా తిరుసభకు వారసులను చేయడం. తిరుసభకు అని అంటే దేవునికి వారసులను చేయటం. ఓకే, ఇది జ్ఞానస్నానం.
మరి ఈ జన్మ పాపములు ఇతర పాపములన్నిటినీ తొలగించి అనే దానికి మరి క్రీస్తు ప్రభు యొక్క జ్ఞానస్నానానికి ఎలా ఏర్పడాలి? నీకు నాకు అంటే జన్మ పాపమో ఇతర పాపములో అని ఆలోచన చేయొచ్చు. మరి క్రీస్తు ప్రభుకి జన్మ పాపం ఏంటి, ఇతర పాపాలేంటి? ఆయన ఎందుకు జ్ఞానం స్నానం తీసుకోవాలి? ఓకేనా? అది తర్వాత అక్కడ ఆగిపోనులే, మళ్ళీ వద్దామని. యోహాను ఇచ్చే జ్ఞానస్నానం అప్పుడు యోహాను చెప్పేటటువంటి కొన్ని మాటలు, నేనే నీ దగ్గర తీసుకోవాలి, మరి నువ్వు నా దగ్గరకు ఎందుకు వస్తున్నావు? ఓకేనా? నేనే మీ దగ్గర జ్ఞానస్నానం నీ దగ్గర తీసుకోవాలి, కానీ నువ్వు నా దగ్గరకు వస్తున్నావనని యోహాను అడుగుతాడు. ఇప్పుడు యోహాను జ్ఞానస్నానానికిను క్రీస్తు ప్రభు యొక్క జ్ఞానస్నానానికి మధ్య వ్యత్యాసం చెప్పాలి. ఎవరిని అడగను? యేసు ప్రభు జ్ఞానస్నానం ఒకటి, యోహాను జ్ఞానస్నానం ఒకటి. యోహాను దేనితో జ్ఞానస్నానం ఇచ్చాడు? మేళం డాక్టర్ ఆఫ్ చిరంజీవి చెప్పు. యోహాను ఇచ్చిన జ్ఞానస్నానం పక్కన అందరికీ చెప్పే, ఏముంది కాపీ కొట్టేయచ్చు. ఓకే, నీటితో జ్ఞానస్నానం, నీటితో జ్ఞానస్నానం. కానీ యోహానే చెప్తాడు, నేను ఇచ్చేది నీటితో జ్ఞానస్నానం, కానీ రానున్నవాడు అగ్నితోనూ ఆత్మతోనూ. ఓకేనా? అగ్నితోనూ ఆత్మతోనూ జ్ఞానస్నానం ఇస్తాడు. అంటే యోహానిచ్చేటటువంటి ఆ నీటి బాప్తిస్మము, క్రీస్తు ప్రభు ఇవ్వబోయేటటువంటి ఆ జ్ఞానస్నానము మధ్య వ్యత్యాసం ఉంది. ఓకేనా? ఆ వ్యత్యాసం ఉంది. ఇప్పుడు జ్ఞానస్నానము స్వీకరించేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి క్రీస్తు ప్రభు యొక్క జ్ఞానస్నానాన్ని స్వీకరిస్తారు. అదే మనం ఆత్మతోనూ అగ్నితోనూ స్వీకరించేది. కానీ క్రీస్తు ప్రభు దగ్గర మాత్రం జ్ఞానస్నానం కేవలం నీటితోనే ఇవ్వబడుతూ ఉంది. అది యోహాను గారికి కూడా ఒప్పుకుంటాడు. ఈ జ్ఞానస్నానము మార్పు చెందిద్ది, రూపాంతరం చెందిద్ది, లేదా దీనికంటే అధికమైన మిమ్మల్ని స్వయంగా డైరెక్ట్గా దేవుని బిడ్డలుగా మార్చే వ్యక్తి ఆయనే స్వయంగా మీకు జ్ఞానస్నానం ఇస్తాడు అనే మాటని ఆయనే చెప్తాడు. ఆయన ఆత్మతోనూ అగ్నితోనూ, నా తర్వాత రానున్నటువంటి వ్యక్తి ఆత్మతోనూ అగ్నితోనూ జ్ఞానస్నానం ఇస్తాడని చెప్తాడు. అంటే మనిషిని తన బిడ్డలుగా మరల్చుకోవటం, తన వారసత్వాన్ని అందించడం, తనకు తానుగా మన దగ్గరకు వచ్చి మనల్ని తన వైపు మరల్చుకోవడానికి చేసే ఒక ప్రయత్నం. ఓకేనా? ఇక్కడ క్రీస్తు ప్రభు మరి జ్ఞానస్నానం పొందడానికి యోహాన్ దగ్గరకు వచ్చాడు. యోహానేమో జ్ఞానస్నానం నీటితో ఇస్తున్నాడు. ఆ వ్యత్యాసం మీకు అర్థమైంది కదా? ఇక్కడ యోహాను జ్ఞానస్నానం ఇస్తున్నాడు. యోహాను జ్ఞానస్నానం ఇవ్వడానికి ముందు అక్కడ చెప్పినటువంటి కొన్ని మాటలు ఉంటాయి. యోహాను జనాన్ని పిలుస్తాడు, హృదయ పరివర్తన చెందండి, దేవుని రాజ్యము సమీపిస్తుంది. ఓకేనా? హృదయ పరివర్తన చెందండి అని చెప్పి యోహాను జనాన్ని పిలుస్తాడు. ఓకేనా? అది పిలిచినప్పుడు మరి హృదయ పరివర్తన యేసు ప్రభుకి కావాలా? బైబిల్ గ్రంథంలో యోహాను హృదయ పరివర్తన చెందండి అని చెప్పి ఆహ్వానిస్తాడు. మరి యోహాను పిలిచినటువంటి పిలుపుకి క్రీస్తు ప్రభు కూడా జ్ఞానస్నానం స్వీకరించడానికి వచ్చాడు. క్రీస్తు ప్రభుకి హృదయ పరివర్తన కావాలా? అవసరం లేదా? ఎందుకని? ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు,
పరిపూర్ణుడు, జన్మ పాపం లేనివాడు, దేవుని కుమారుడు. చెప్పండి, మీకు కూడా వచ్చిన టైటిల్ దేవుడి. ఇమ్మానువేలు ఆయన చెప్పేది. ఓకే, దేవుడై మానవుడై ఈ లోకంలో జన్మించాడు. ఇంకా అందుకని ఆయనకి జ్ఞానస్నానం అవసరం లేదు. ఓకేనా? జాగ్రత్తగా ఉండండి, మాట మార్చుకోమా. ఓకే, జ్ఞానస్నానం ఆయనకి అవసరం లేదు. మరి పుట్టినటువంటి పసిబిడ్డలకి జ్ఞానస్నానం ఎందుకు ఇవ్వాలి? వాళ్ళకేమైనా తెలుసా? వాళ్ళల్లో పాపం ఉందా? వాళ్ళు ఏమైనా పాపం చేశారా? వాళ్ళు ఏమైనా కుళ్ళు కుతంత్రాలతో ఉన్నారా? వాళ్ళు ఏమైనా ఈర్ష్యతో ఉన్నారా? నీడు చూసి కడుపు మండిపోతుంది వాళ్ళకి? లేదుగా. తల్లిదండ్రులు చేసిన పాపాలకి తల్లిదండ్రులు అనుభవిస్తారు, పిల్లలకి ఎందుకు? వాళ్ళలో పాపం ఉందా? పిల్లల్లో ఆదాము అవ్వల దగ్గర నుంచి వారసత్వం, జన్మ పాపం అని అంటాం మనం. ఓకేనా? ఒకవేళ అది లేకపోతే పిల్లల్లో పాపం ఉందా? మంచి పాయింటే చెప్పింది. పాయింట్ మంచిదే చెప్పింది. దేవుని యొక్క జననం పవిత్రాత్మతో. మరి అలాంటప్పుడు ఎందుకు జ్ఞానస్నానం తీసుకున్నాడు ఆయన? దేవుని యొక్క ప్రణాళికని నెరవేర్చడం కోసం. ఓకే, పాయింట్ చాలే, వచ్చేసింది పాయింట్ అక్కడ. ఓకేనా? దేవుని యొక్క ప్రణాళికని నెరవేర్చడం కోసం. ఆయన ఏం పాపం చేయలా, ఆయన దగ్గర పాపం లేదు. ఇంకొక విధంగా చెప్పాలంటే తల్లిదండ్రుల యొక్క కలయిక వల్ల ఆయన జననం కాదు, పవిత్రాత్మ ప్రేరణ చేత ఆయన జననం. అంటే పాపం అసలు ఆయనలో లేదు, అంటే జన్మ పాపం కూడా లేదు. అయినా కానీ ఆయన జ్ఞానస్నానానికి వరుసలో నుంచున్నాడు, అందరిలో వరుసలో నుంచున్నాడు జ్ఞానస్నానం తీసుకోవడానికి. ఒకచోట నేను ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ప్రార్థన చేసిన తర్వాత అక్కడ కొన్ని మాటలు చెప్పాను, అంతా అయిపోయింది. అక్కడి నుంచి నేను బయటికి రాగానే అక్కడ ఒక వ్యక్తి, పిల్లల్లో పాపం లేదు కాబట్టి వాళ్ళకి జ్ఞానస్నానం అక్కర్లేదు అన్నాడు. ఎవడో బాబు ఎటు చెప్తున్నాడు అనుకున్నాను. పిల్లల్లో పాపం లేదు, వాళ్ళకి జ్ఞానస్నానం అక్కర్లేదు అన్నాడు. మరి పాపం లేనటువంటి పిల్లలకి జ్ఞానస్నానం అవసరం లేనప్పుడు పాపం లేనటువంటి క్రీస్తు ప్రభువుకి ఎందుకు జ్ఞానస్నానం కావాలి? నేను ఆ పాస్టర్ గారిని అడుగుదాం అనుకున్నాను. కాకపోతే మళ్ళీ అది గొడవ పడుకున్నట్టు ఉంటుందని చెప్పి నేను మాట్లాడలేదు. ఓకేనా? పాపము లేనటువంటి క్రీస్తు ప్రభు జ్ఞానస్నానానికి లైన్లో నుంచున్నాడు. అర్థమైంది నేను చెప్పేది? ఓకేనా? పాపము లేనటువంటి క్రీస్తు ప్రభువే జ్ఞానస్నానానికి లైన్లో నుంచున్నాడు. మరి పసిపిల్లలు పాపం లేనప్పుడు వాళ్ళకి ఎందుకు జ్ఞానస్నానం ఇవ్వాలి? అవసరం లేదు అనేటటువంటి ఒక భ్రమలో మనం బ్రతుకుతూ ఉంటాం. నిజంగా పాపము లేకుండా జన్మించినటువంటి వాడే జ్ఞానస్నానానికి లైన్లో నిలబడ్డాడు అంటే కేవలం ఒకే ఒక్క మాట. ఏంటది? ఇది ఎట్లాగే జరగనిము. ఎందుకు జరగాలి ఇది? ఎట్లా? దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము. ఎందుకంటే భగవంతుని యొక్క చిత్తం అనేది ఆయనకి తెలుసు కాబట్టి, ఆయనే ప్రణాళిక నిర్ణయం చేసేవాడు కాబట్టి ఆయనకి తెలుసు కాబట్టి, ఇదిగో ఇలాంటి కొంత ఎతిమతం వ్యక్తులు వస్తారనే ముందుగానే అని తెలుసు కాబట్టి ఆయన జ్ఞానస్నానానికి లైన్లో నిలబడ్డాడు. దాని అర్థం ఆయన పాపాత్ముడని కాదు, ఆయన అర్థం ఆయన పాపం వల్ల జన్మించడని కాదు. కానీ దేవుని యొక్క ప్రణాళికలో ఒక విధేయత, మనిషికి నేర్చుకోవాల్సినటువంటి విధేయత, అది జ్ఞానస్నానం. ఒకసారి ఒక 10 మంది కుర్రోళ్ళు కూర్చొని ఉన్నాం. అంటే వాళ్ళతో పాటు నేను కూడా కూర్చొని ఉన్నాను. వాళ్ళు, స్వామి వీడు ఇంకా జ్ఞానస్నానం తీసుకోలేదు ఫాదర్ అని అడిగారు. వీడు ఇంకా జ్ఞానస్నానం తీసుకోలేదని ఒకరిని చూపించి చెప్తున్నారు. నేను నిజంగా జ్ఞానస్నానమే అనుకుంటున్నా, నేను నిజంగా జ్ఞానస్నానం అనుకుంటున్నా. మీరు ఇప్పుడు అదే అనుకుంటున్నారు, జ్ఞానస్నానమే అనుకుంటున్నారు. కానీ అది ఏ జ్ఞానస్నానం?
ఏ జ్ఞానస్నానం అర్థమైంది ఇప్పుడు మీకు? నేనేమో యారు ఎందుకు తీసుకోలేదు మీ అమ్మ మీ నాన్న గుడికి రారా నన్ను నేను తెలివిగా ఏదో అపరమేధంలా ఎందుకు తీసుకోరా మంచిది ఈ జ్ఞానస్నానం తీసుకో ఎందుకు సామె అనేది 5 అంటున్నారు కానీ వారికి మంచిది చిన్నప్పటి నుంచి మనం కథోలిక విశ్వాసులుగా ఉంటాం మంచిదిరా ఇది ఇలా ఉండాలి ఏదైనా ఉండాలి. నేను ఈ యాంగిల్లో చెప్తున్నా, వాళ్ళేమో నవ్వుకుంటున్నారు, నా చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వుకుంటున్నారు, వాళ్ళకి అది జోక్గా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఊహించింది వాళ్ళు చెప్పుకుంటున్న జ్ఞానస్నానం దీనికి సంబంధించిన జ్ఞానస్నానం. వాళ్ళు ఆ జ్ఞానస్నానం గురించి మాట్లాడుతున్నారు, నేనేమో క్రీస్తు ప్రభు గురించి జ్ఞానస్నానం గురించి మాట్లాడుతున్నాను. అందుకనే ఆ జ్ఞానస్నానం కాదు. ఇక్కడ మనము జ్ఞానస్నానం ఎందుకు తీసుకోవాలంటే పాపము లేనటువంటి వ్యక్తే, పాపము చేయనటువంటి వ్యక్తే, పాపంలో జన్మించనటువంటి వ్యక్తే ఆయనే స్వయంగా యోహాను దగ్గరకు వచ్చి ఇది ఇట్లాగే జరగనిమ్ము అంటే దాని అంతరార్థం ఆ ప్రణాళికను భగవంతుడు అంగీకరించాడు. ఆ విధానాన్ని భగవంతుడు ఆహ్వానిస్తున్నాడు, ఆ పద్ధతిని క్రీస్తు ప్రభు ఆహ్వానించాడు, అది వాళ్ళకి తెలియజేస్తున్నాడు. ఈ విధానము ద్వారా, ఈ జ్ఞానస్నాన విధానము ద్వారా మనము దేవునికి వారసులం అవుతాం. మన పాపముల నుంచి మనల్ని మనం విముక్తుల్ని చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అంతేనా? పుట్ల ఫోన్లో ఏమైనా మెసేజ్లు వచ్చినాయా? లేదుగా, మరి ఫోన్ పక్కన పెట్టి విను. ఓకే, దేవుని యొక్క సందేశాన్ని మనము ఆలకించాల్సినటువంటి విధానంలో ఆలకిస్తే నిజముగా దానిలో అంతరార్థం అర్థమవుతుంది. ఇక్కడ క్రీస్తు ప్రభు జ్ఞానస్నానం స్వీకరించడానికి కారణం అంటే ఆయన ఏదో పాపం చేశాడని కాదు. జ్ఞానస్నానం ఎందుకు తీసుకోవాలి? నేనే పాపం చేయలేదు, పాపం చేయనప్పుడు నాకెందుకు జ్ఞానస్నానం అనేటటువంటి హితండవాదాలు మనం కొన్ని వింటూ ఉంటాం. ఇది పాపం చేయటం వల్ల చేయకపోవడం వల్ల తీసుకునేది కాదు. దేవుని యొక్క జ్ఞానస్నానం ఏదైతే మనం స్వీకరిస్తున్నామో ఆ జ్ఞానస్నానం మనల్ని దేవునికి వారసులను చేస్తుంది, దేవుని బిడ్డలుగా మారుస్తుంది, మనం దేవుని వైపు నడిపించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అర్థమైందా? జ్ఞానస్నానం అనేది కేవలం మనం ఊహించుకున్నట్టుగా సింపుల్గా సిల్లీగా తీసుకునేటటువంటి ఒక అంశం కాదు. ఇది జన్మ పాపాలని మరి ఏ ఇతర పాపాల నుంచి మనల్ని విముక్తుల్ని చేసి దేవుని బిడ్డలుగా మారుస్తుంది అనే ఒక మాటకి అక్కడితో మనం ఆగాల్సిన అవసరంలా. జన్మ పాపాలు ఇతర పాపాలు ఏమీ లేకపోయినా సరే జ్ఞానస్నానం కావాలి. ఎందుకు కావాలి అని అంటే స్వయాన్న సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడే ఆ జ్ఞానస్నానాన్ని స్వీకరించడానికి యోహాను దగ్గర లైన్లో నిలబడ్డాడు అని అంటే దాని అర్థం ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుడే దానిని అంగీకరించాడు కాబట్టి, దేవుడే దాన్ని కొనసాగిస్తున్నాడు కాబట్టి అదే మాటని క్రీస్తు ప్రభు కూడా ఇది శిష్యులందరికీ చెప్తాడు, మీరు వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను బోధించి పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం ఇచ్చి వారిని నా శిష్యులుగా మార్చండి అని చెప్పి క్రీస్తు ప్రభువే చెప్తాడు. జ్ఞానస్నానం దానికోసం తీసుకోవాలి. అర్థమవుతుందా? జ్ఞానస్నానం మనం ఏదో పాపం చేసామనో లేదా పాపంలో ఉన్నామనో లేదా జన్మ పాపాలు పోగొట్టుకోవాలనో దీనికోసం మాత్రమే కాదు జ్ఞానస్నానం. స్వయాన్న భగవంతుడే ఆ అంశాన్ని మనకి బోధిస్తూ ఉన్నాడు. మత్తయి శుభవార్త 28వ అధ్యాయం ఒకసారి 19వ వచనం ఒకసారి తీసుకోండి. మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 19వ వచనం. సకల జాతి జనులకు పిత పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం మసుగుచు వారిని నా శిష్యులుగా చేయుడు. అర్థమైందా? ఇది స్వయాన్న క్రీస్తు ప్రభువే శిష్యులుగా చెప్పినటువంటి మాట. మీరు వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను బోధించండి, వాళ్ళు దానిని అంగీకరిస్తే పితాపుత్ర పవిత్రాత్మ నామమున వారిని నా శిష్యులుగా చేర్చనన్నాడు. మీరు చదివే జ్ఞానస్నానం అంటే ఏంటి అని ప్రశ్న వేసినప్పుడు జన్మ పాపములను ఇతర పాపములను పోగొట్టేది మాత్రమే కాదు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. అవి పోగొడుతూనే నీలో పాపం లేకపోయినా సరే నువ్వు జ్ఞానస్నానాన్ని, అర్థమైందా? నువ్వెంత పరిశుద్ధుడు అయినా సరే జ్ఞానస్నానం స్వీకరించాలి. అందుకనే క్రీస్తు ప్రభు ఆ విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. అంతేగాని బైబిల్ జ్ఞానము దేవుని యొక్క జ్ఞానము లేనప్పుడు చిన్నపిల్లలకి జ్ఞానస్నానం అవసరం లేదు, వాళ్ళ ఏ పాపం లేదు అంటే మనం అపరమేధావుల్లా కొన్ని సందర్భాల్లో మాట్లాడేస్తూ ఉంటాం. వాళ్ళకి ఏ పాపం లేదు కాబట్టి వాళ్ళకి జ్ఞానస్నానం అవసరం లేదు, వాళ్ళకి జ్ఞానస్నానం ఎందుకు అని ఈ మాట ఉపయోగిస్తూ ఉంటాం. ఇది
కథోలిక విశ్వాసులు కాకుండా కథోలిక విశ్వాసులు కూడా ఈ మాటను అప్పుడప్పుడు వాడుతూ ఉంటారు. కాకపోతే మనం దాన్ని కొంత అవగాహన చేసుకుంటే మంచిది. ఎందుకనంటే క్రీస్తు ప్రభువే స్వయాన్న అక్కడ జ్ఞానస్నానం స్వీకరిస్తున్నారు. స్వీకరించడమే కాకుండా శిష్యులకు కూడా ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. ఏంటి ఆజ్ఞ అంటే ఆ వాక్యం మీరు చదివినటువంటి 28 మత్తయి సువార్త 28:19 వచనమే మనకు తెలియజేస్తుంది. ఏంటి అని అంటే సకల జాతి జనులకు సువార్తను బోధించి పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం ఇస్తూ వారిని నా శిష్యులుగా చేయటం. జ్ఞానస్నానం మనల్ని శిష్యరికానికి తీసుకొస్తుంది. జ్ఞానస్నానం మనల్ని శిష్యులుగా మారుస్తుంది. దానికోసం మనకి జ్ఞానస్నానం కావాలి. జ్ఞానస్నానం మనల్ని దేవుని బిడ్డలుగా మారుస్తుంది. దానికోసం మనకి జ్ఞానస్నానం కావాలి. ఎందుకనంటే మనం చదివినటువంటి ఆ సువిశేషంలోనే క్రీస్తు ప్రభు జ్ఞానస్నానం స్వీకరించి బయటకు వచ్చిన వెంటనే ఆత్మ దిగిరావడం పక్కకు పెట్టండి. ఇంకొక మాట ఉంది, ఆకాశం తెరవబడి ఈయన నా ప్రియమైన కుమారుడు అని చెప్పి దేవుని యొక్క స్వరం వినపడద్దు అక్కడ. జ్ఞానస్నానానికి ముందే భగవంతుడు ఆ మాట చెప్పొచ్చు కదా. క్రీస్తు ప్రభు నీటిలో మునగక ముందే క్రీస్తు ప్రభు గురించి ఆయన చెప్పొచ్చు కదా. అంటే క్రీస్తు ప్రభు దేవుని యొక్క ప్రణాళికను అంగీకరించాడు. ఆయన ఆజ్ఞ ప్రకారం జ్ఞానస్నానం స్వీకరించడానికి యోహాను దగ్గరికి వెళ్ళాడు. యోహాను దగ్గర జ్ఞానస్నానం స్వీకరించడానికి ఆయన స్వయాన్న పరిశుద్ధుడై పవిత్రుడై ఏ పాపము లేనటువంటి వాడు యోహాను కంటే కారణజన్ముడు అయినటువంటి క్రీస్తు ప్రభు యోహాను దగ్గరకు వచ్చి ఆయనేమో ఆయన పాదరక్షలు ఇప్పటికైనా యోగ్యుడం కానని యోహాను చెప్తాడు. ఆయన దగ్గరికి అంత ఉన్నతమైన స్థానంలో ఉన్న ఆయన వచ్చాడు అని అంటే అక్కడ ఆకాశం తెరబడి ఈయన నా ప్రియమైన కుమారుడు అని అంటున్నాడు. అంటే క్రీస్తు ప్రభు దేవుని యొక్క ప్రణాళికను అంగీకరించి తనను తాను తగ్గించుకొని ఇదిగో తనకంటే చిన్నవాడైనా తనకంటే తక్కువగా ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి జ్ఞానస్నానం స్వీకరిస్తాడు. దాని అంతరార్థం ఏంటి అని అంటే దేవుని యొక్క ప్రణాళికను ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు, దైవ చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. అందుకనే అక్కడ ఆకాశము తెరవబడి ఈయన నా ప్రియ కుమారుడు అనే మాట, ఆ స్వరం మనం వింటూ ఉన్నాం. ఆ స్వరం వచ్చింది అని అంటే దాని అర్థం జ్ఞానస్నానము ద్వారా క్రీస్తు ప్రభు వారసత్వాన్ని నిలబెడుతూ ఉన్నాడు. అది మనం జ్ఞానస్నానం స్వీకరిస్తే దేవుని యొక్క వారసత్వము అనగా దేవుని పుత్రికలమయ్యే అవకాశం జ్ఞానస్నానం ద్వారా వారసత్వాన్ని పొందుతాం. అర్థమైందా? అందుకు జ్ఞానస్నానం కావాలి. బాప్తిస్మం అంటే దేవుని యొక్క వారసత్వం కోసం మనకి బాప్తిస్మం కావాలి. దేవుని యొక్క శిష్యరికం కోసం మనకి జ్ఞానస్నానం కావాలి. అంతేకాని జ్ఞానస్నానం ఏదో జన్మ పాపాలని ఇతర పాపాలను మాత్రమే పోగొట్టే దానిలాగా మాత్రం ఎప్పుడూ చూడకూడదు. అంతకంటే ఉన్నతమైనటువంటి స్థానం జన్మ పాపాలతో పాటు ఇతర పాపాలతో పాటు మనల్ని విముక్తుల్ని చేస్తూ దేవునికి శిష్యులుగా మారుస్తుంది. దేవుని యొక్క పుత్రత్వాన్ని లేదా దేవుని పుత్రిక వారసత్వాన్ని భగవంతుడు మనకి అందిస్తాడు జ్ఞానస్నానం ద్వారా. మీరు ఎవరబ్బాయి అంటే ఎవరి పేర్లు చెప్తారు? ముందు ఇంటి పేరు చెప్పరా? అవునా? ఇంటి పేరు చెప్తారు. మీలో మేరీలు చాలామంది ఉన్నారు. అవునా? పేర్లు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, అదే పేరుతో ఉన్నవాళ్ళు. సాతులూరు పిచ్చయ్య గారా లేదా నాగదేశ్ పిచ్చయ్య గారా? మరి పిచ్చయ్యలు ఇద్దరు ఉన్నారుగా. అవునా? వారసత్వం అంటే ఇంటి పేరుతో సహా చెప్పుకుంటాం. ఆ వారసత్వం ఏదైతే మనం అడుగుతూ ఉన్నాం దేవుని దగ్గర, అది జ్ఞానస్నానం ద్వారా పొందుతూ ఉంటాం. ఓకేనా? మత్తయి శుభవార్త 3:17 మనం చదివినటువంటి ఆ మాటలో ఇంకొక అంతరార్థము ఏంటి అని అంటే దేవునికి విధేయత చూపించటం. దేవునికి వినయము విధేయత చూపిస్తూ
తనను తాను తగ్గించుకోవటం, అదే మనల్ని దేవుని బిడ్డలుగా మారుస్తూ ఉంటుంది. జ్ఞానస్నానం స్వీకరించినటువంటి వ్యక్తులు జ్ఞానస్నానం స్వీకరించిన తర్వాత ఉండాల్సినటువంటి జీవిత విధానం ఒక ప్రశ్నార్థకంగా మిగులుతుంది. జ్ఞానస్నానానికి ముందు ఉన్న వ్యక్తిత్వం, జ్ఞానస్నానం స్వీకరించిన తర్వాత ఉండాల్సిన వ్యక్తిత్వం అనేది మనం ఒకసారి పరిశీలించుకోవాలి. వారసత్వంలో, భగవంతుని యొక్క వారసత్వంలో, భగవంతుని యొక్క శిష్యరికంలో జీవించడానికి మనం అంగీకరిస్తూ, ఆయన్ని నడిపించడానికి మనం అంగీకరిస్తూ, అనగా జ్ఞానస్నానం స్వీకరించేటటువంటి వ్యక్తుల గురించి నీ బిడ్డని దైవికంగా దేవుని యొక్క ప్రణాళికలో నడిపించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని అంటే సిద్ధంగా ఉన్నామని చెప్తాం మనం. ఓకేనా? జ్ఞానస్నానం ఇచ్చేటప్పుడు ఈ మాటలు అడిగినప్పుడు బిడ్డల్ని దేవుని వైపు, దేవుని యొక్క సందేశానుసారం నడిపించడానికి తల్లిదండ్రులు, జ్ఞాన తల్లిదండ్రులు, అదేవిధంగా సంఘం కూడా అంగీకరిస్తూ ఆ బిడ్డని ఆహ్వానిస్తారు. అవునా? అవునా కదా చెప్పట్లేదు మీరు? గట్టిగా గట్టిగా తేజ మోక్ష ద్వారం ఇవ్వ గట్టిగా అందరూ అంగీకరిస్తారు కదా? అంగీకరించినప్పుడు మీరు బిడ్డల్ని దేవుని వైపు దైవికంగా నడిపించేటటువంటి వ్యక్తిత్వాన్ని వాళ్ళల్లో పెంపొందిస్తానని మీరు అందరూ మాటిస్తారు. జ్ఞానస్నానం ఇచ్చేటప్పుడు గురువు అడిగేటటువంటి ప్రశ్నలకు కొన్నిటికి సమాధానం చెప్తూ ఉంటారు. ఒకసారి జ్ఞానస్నానము రీసెంట్గా మనకి ఇండియాలో మనకి ఎక్కువ శాతం జరుగుతున్నటువంటి కొన్ని కార్యక్రమాలు, పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడడం, మందుకు అలవాటు పడడం, అందుట్లో ఒకసారి జ్ఞానస్నానం, డ్రగ్స్కి అలవాటు పడడం, మందుకు అలవాటు పడడం, ఇవన్నీ మనం వింటూ ఉన్నాం కదా. బిడ్డల్ని ఆహ్వానించి మీ బిడ్డలకి ఏం పేరు పెట్టదలుచుకున్నారు చెప్పండి గట్టిగా. పేర్లు పెట్టేసుకుంటారు కదా. ప్రియమైన బిడ్డలు, తల్లిదండ్రులారా, తమ బాధ్యత నెరవేర్చుటూ మీరు వారికి తోడ్పడ సిద్ధంగా ఉన్నారా? మీ బిడ్డలకు జ్ఞానస్నానం ఇవ్వమని అడుగుతున్నారు. వీరి విశ్వాసమునందు దృఢపరిచి దేవుని ఆజ్ఞలను అనుసరింపచేయచ్చు దైవ మానవ ప్రేమల యందు పెంచవలను. ఈ మీ బాధ్యతలను నిర్వహింప సిద్ధంగా ఉన్నారా? ప్రియమైన బిడ్డలు, క్రైస్తవ సంఘము అమితానందముతో మేము ఆహ్వానించుచున్నది అని చెప్పి అప్పుడు గురువు వారిపైన స్లేవ్ గుర్తేస్తారు. అక్కడ అడిగినటువంటి 2 ప్రశ్నల్లో మీ బిడ్డకు జ్ఞానస్నానం ఇవ్వమని అడుగుతున్నారు. వీరిని విశ్వాసమునందు దృఢపరిచి దేవుని ఆజ్ఞలను అనుసరింపచేయచ్చు దైవ మానవ ప్రేమల యందు పెంచవలనని ఈ మీ బాధ్యతను నిర్వహింప సిద్ధంగా ఉన్నారా? గుండె మీద చేయొచ్చు చెప్పండి ఈ మాటకు సమాధానం. గుండె మీద మేము సిద్ధంగా ఉన్నాం అనేది ఏదో పబ్లిక్లో చెప్తాం, కానీ మనం మీరు సిద్ధంగా ఉన్నవాళ్ళు అయితే 150 కుటుంబాల్లో దాదాపు పిల్లలు క్యాటగిజం క్లాసులు జరిగినా, యూత్ ప్రోగ్రాం జరిగినా దాదాపు యూత్ వాళ్ళే 45-50 మంది ఉన్నారు. ఏరా 45-50 మంది పిల్లలే దాదాపు 100 మంది ఉన్నారు. ఆ 100 మంది పిల్లలేరి మీరు ఇచ్చిన మాటే దేవుని ముందు ప్రమాణం చేశారు. నేను చెప్పలా, నాకంటే ముందే జ్ఞానస్నానాలు ఇప్పించారు. మహా అయితే నేను ఒక 20 మందికి ఇప్పించినట్టు ఉన్నాను. ఓకేనా? మీరు ఇచ్చిన మాట మళ్ళీ గుర్తు చేసుకోండి. మీ బిడ్డకు జ్ఞానస్నానం ఇవ్వమని అడుగుతున్నారు. వీరిని విశ్వాసమందును దృఢపరిచి, ఏ విశ్వాసంలో? దేవుని ఆజ్ఞలను అనుసరింపజేసి. ఏ ఆజ్ఞలు అవి? ఓకే. దైవ మానవ ప్రేమల యందు. దైవ ప్రేమ ఏమో కానీ మానవ ప్రేమల్లో మాత్రం గట్టిగానే ఉన్నాం. ఈ బాధ్యతలు నిర్వహించడానికి ఎంతమంది మనం సిద్ధంగా ఉన్నాం?
క్రైస్తవాన్ని సగం చంపేసేది మీరే. క్రైస్తవాన్ని సగం చంపేసేది మీరే. క్రీస్తు ప్రభులో జ్ఞానస్నానం ఇస్తూ క్రీస్తు ప్రభు వైపు నడిపిస్తానని, దేవుని ఆజ్ఞానుసారం నడిపిస్తానని, దైవాజ్ఞానుసారం నడిపిస్తానని నువ్వు దేవుని ముందు ప్రమాణం చేసి జ్ఞానస్నానం స్వీకరించావు. మరి ఆ స్వీకరించినటువంటి జ్ఞానస్నానం స్వీకరించినటువంటి నీవు నీ బిడ్డ కూడా జ్ఞానస్నానం ఇప్పించిన తర్వాత నీ బిడ్డను నువ్వు దేవుని వైపు ఎందుకు నడిపించలేకపోతూ ఉన్నావు? నడిపించలేకపోతున్నావు అంటే అది నువ్వేదో చేసుకున్నట్టే, నువ్వే నిర్లక్ష్యం చేస్తున్నావు. దేవునికి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆ మాటలో నువ్వు నివసించలేకపోతే భగవంతుని దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నన్ను ఆశీర్వదించని ఏ విధంగా అడగగలుగుతావు? నువ్వు మాట ఇచ్చావు కదా దేవుని దగ్గర, దేవునికి మాట ఇచ్చావు కదా, దేవునికి నీ బిడ్డల్ని దైవికంగా నడిపిస్తానని, దైవ ప్రేమ యందు నడిపిస్తానని, దైవ ఆజ్ఞానుసారం నడిపిస్తానని మాట ఇచ్చినప్పుడు నువ్వు దేవుని యొక్క ఆజ్ఞానుసారం నీ బిడ్డలని నువ్వు మరల్చాలి, నడిపించాలి, వాళ్ళకి బోధించాలి, వాళ్ళకి ఆ సత్యాన్ని తెలియచేయాలి. క్రీస్తు ప్రభుని దేవుని వైపు నడిపించింది మరీ తల్లి, వదిలిపెట్టలేదు ఆయన్ని. దేవుని యొక్క జ్ఞానాన్ని బోధించింది. కానాపల్లె విందులో కూడా ఆయనకి పని కూడా చెప్పింది, ఏం చేయాలో చెప్పింది. నాకేంటి నీకేంటి, నీ పని నువ్వు చేసుకో అన్న వాడికి కూడా మరలా పని చేసి చూపించాడు. అక్కడ ఎందులో నడిపిస్తున్నాం? తండ్రి అక్కడ తాగుతాడు, కొడుకు ఎక్కడ తాగుతాడు. మాస్టర్కి అర్థం కాలేదు అంతే. ఏది నేర్పిస్తున్నావు నువ్వు? ఇందాక చెప్పాను చూసారా జ్ఞానస్నానం ఇవ్వడం అని. రీసెంట్గా హై స్కూల్ దగ్గర ఏదో డ్రగ్స్ దొరికినాయి అని తెలిసింది. నిజమేనా? తల్లిదండ్రులు అందరిని అక్కడ పిలిచారంటే పిల్లల్ని, అక్కడ డ్రగ్స్ దొరికినాయి అని. దానికి కారణం అంటే మీరనే కాదు, అసలు ఒక తల్లి తండ్రి బిడ్డలకి ఏ విధంగా బోధిస్తూ ఉన్నారు, ఏ విధంగా నేర్పిస్తున్నారు, వాళ్ళ జీవితాన్ని ఏ విధంగా మరలుస్తూ ఉన్నారు అనేది వాళ్ళ మీద ఆధారపడుతూ ఉంటుంది. అంటే దేవుని వైపు నడిపిస్తాను, జ్ఞానస్నానం ఇప్పిస్తాను, జ్ఞానస్నానంలో నువ్వు దేవుని వైపు నడిపిస్తూ వాళ్ళల్లో దైవిక జ్ఞానాన్ని బోధించుకుంటూ తీసుకెళ్ళాలి, సామాజిక జ్ఞానాన్ని నువ్వు వాళ్ళకి బోధించుకుంటూ తీసుకెళ్ళాలి. అది లేనప్పుడు నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నన్ను ఆశీర్వదించమని నువ్వు భగవంతుని ఏ విధంగా అడగగలుగుతావు? కొంత సమయాన్నైనా సరే మనం ఆ దేవుని వైపు నడిపించగలిగితే ఖచ్చితంగా అది జీవితాలని మార్పు చేస్తూ ఉండదు, అది జీవితాన్ని నిర్మిస్తుంది. జ్ఞానస్నానం క్రీస్తు ప్రభు స్వీకరించాడు అని అంటే, ఆ జ్ఞానస్నానంలో మనం ప్రవేశిస్తున్నాము అని అంటే, ఆ జ్ఞానస్నానాన్ని స్వీకరించినప్పుడు నువ్వు శిష్యరికాన్ని, క్రీస్తు ప్రభు యొక్క శిష్యరికాన్ని నువ్వు స్వీకరిస్తూ ఉన్నావు. దేవుని బిడ్డగా వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నావు. ఆ దేవుని యొక్క వారసత్వం తీసుకున్నప్పుడు నీలో దైవ స్వభావాన్ని కూడా ప్రదర్శించాలి కదా. కేవలం మానవ స్వభావం మాత్రమే ఉంటే సరిపోదు, దానిలో దైవ స్వభావాన్ని కూడా ప్రదర్శించాలి. దేవుని వైపు నడిపించుకోవాలి, దేవుని వైపు నడిపింప చేయాలి. సంఘముగా నీవు దేవుని వైపు నడిపించే ప్రయత్నం కూడా నువ్వు చేయాలి. సో జ్ఞానస్నానమును స్వీకరించిన మనం నిజంగా క్రీస్తు ప్రభు యొక్క జ్ఞానస్నానంలో భాగస్థులమైతే క్రీస్తు ప్రభుని వెంబడిస్తూ ఉంటాం. లేదు అని అంటే మనకు నచ్చింది మనం చేసుకుంటూ పోతాం. అవునా? అంతే. దైవికంగా దైవ జ్ఞానాన్ని బోధించే సత్యాలను నువ్వు బోధించాలి. అది మనం మరిచినప్పుడు బిడ్డలు వేరే మార్గంలో ప్రవేశిస్తూ ఉంటారు. మనకి సంక్రాంతి పండుగ వస్తుంది. ఇది మనకి హార్వెస్ట్ ఫెస్టివల్. నవ్వమ్మా, నేను నిజంగా చెప్తున్నా. హార్వెస్ట్ ఫెస్టివల్, పాడి పంటల్ని పండిన తర్వాత పూర్వీకులు ఆ పంటలతో వంటలు చేసుకొని, ఓకేనా, ఆ పంటలతో మంచి మంచి వంటలు చేసేవాళ్ళు. వంటలు చేసుకొని హాయిగా బ్రతికి తింటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ వంటలు ఎవరికి రావు, ఆ వంటలో ఎవరికి రావు. ఆ ఆరోగ్యం కూడా ఇప్పుడు ఎవరికి లేదు. ప్రథమ ఫలమైనటువంటి క్రీస్తు ప్రభుని దేవునికి అర్పించడానికి, దేవుని సన్నిధిలో అర్పించడానికి మరియా యోసేపులు ఎంత దూరం వెళ్ళారు? అవునా? అంటే ప్రథమ ఫలమైనటువంటి క్రీస్తు ప్రభుని అర్పించడానికి, దేవాలయంలో అర్పించడానికి, ఓకే, 2 పావురములను తీసుకొని దేవుని దగ్గరికి అర్పించడానికి తీసుకొని వెళ్తారు.
క్రీస్తు ప్రభు ప్రథమ ఫలము కాబట్టి మరే తల్లి గర్భమున ఆయన అర్పించడానికి. ఇప్పుడు మనం కూడా ఆ హార్వెస్ట్ ఫెస్టివల్ ప్రథమ ఫలము ఏదైతే అనుకుంటున్నామో ఆ వచ్చినటువంటి ఫలాంతో పండగ చేసుకుంటూ ఉంటాం. ఆ పండగలో పట్టాలు పెడతాం, పేకాట ఉంటుంది, కోడిపందాలు ఉంటాయి, హోటల్స్ ఉంటాయి, సైడ్ సప్లై ఇంకోటి ఉంటుంది కదా, ఇదేంటిది, బాటిల్ సప్లై. ఓకేనా, బాటిల్ సప్లై అది డైరెక్ట్గా అమ్మరు కానీ బెల్ట్ షాపుల్లాగా పెట్టి ఊరి చివర్లో పెట్టి కొంపలని తగలెట్టేస్తూ ఉంటారు. ఓకేనా, ఏదో ఒకటి కొంప కాపాడుకోవడం కోసం 100 కుటుంబాల జీవితాలని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఓకే, 100 కుటుంబాలు నాశనం అయినా పర్లేదు కానీ నా కుటుంబం బాగుపడాలి అనేదేగా స్వభావం, దాని అర్థం అంతే కదా, అది ఆ ప్రయత్నమే చేస్తూ ఉంటారు. మరి ఇవన్నీ దేని వైపు నడిపిస్తున్నాయి? మీ బిడ్డల్ని దేని వైపు నడిపిస్తున్నాయి? మీరు దేని వైపు నడుస్తున్నారు అంటే ధనము సంపాదించడానికి వక్రమ మార్గమైనా పర్వాలేదైతే, ధనము సంపాదించడానికి వక్ర మార్గమైనా పర్వాలా, మనకి డబ్బే మనకి ప్రాధాన్యం కదా. ఆ డబ్బు కోసం వక్రమ మార్గాన్నైనా మనం ఎంచుకుంటాం, దాంట్లో ప్రాబ్లం లేదు. యాక్చువల్గా ఈ పండగ యొక్క అంతరార్థం ఏంటి? పండగ ప్రథమ ఫలాన్ని దేవునికి అర్పించడం, లేదా ప్రథమ ఫలముతో పాడి పంటలతో, లేదా వారికి వచ్చినటువంటి ఆ ప్రథమ ఫలాన్ని మంచిగా మంచి వంటలతో అందరూ కలిసి చక్కగా నాట్యం ఆడుతూ సంతోషంగా జరుపుకునేటటువంటి పండగ. అదే దేవునికి మనం ఇచ్చేటటువంటి కానుక, భగవంతుడు మనకిచ్చినటువంటి కానుకగా కృతజ్ఞతగా చేసే పండుగ. క్రీస్తు ప్రభుని ప్రథమ ఫలముగా తీసుకొని దేవాలయంలో అర్పించడానికి మరే తల్లి యేసేపులు కూడా వెళ్ళారు, అందులో తప్పలేదు. కానీ మరి ఆ పండగని మనము కాలక్రమేణా వక్రమముగా మారుస్తూ ఉన్నాం. దేవుని సన్నిధికి వెళ్ళాలి, భగవంతునితో ఉండాలి కొంతసేపు, ఆ తర్వాత నీ చుట్టూ ఉన్నటువంటి జనంతో సంతోషకరమైన తప్పటి మార్గము కాకుండా మంచి మార్గములో అది దేవుని వైపు నడిపించేటటువంటి కార్యమై ఉండాలి. ఒక కుటుంబం నాశనం అవుతుంది అంటే ఆ కార్యం పాపభూయిష్టమైనటువంటిదే. అవునా, అది పాపభూయిష్టమైంది. ఎందుకు అని అంటే నువ్వు సంతోషిస్తున్నావంటే ఇంకొకడు ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉన్నట్లు లెక్క. దానికోసం కాదు మనం చేయాల్సింది. ఒక కుటుంబం నిలబడాలి, ఆ కుటుంబంతో పాటు 10 కుటుంబాలు సంతోషంగా ఆనందంగా గడిపేటటువంటి సమయం చేసుకోవాల్సిన పండుగ. మీరు దాని వైపు నడిపిస్తున్నారా పిల్లల్ని? దాని వైపు నడిపిస్తున్నారా పిల్లల్ని? జ్ఞానస్నానంలో నువ్వు ఇచ్చినటువంటి మాట దైవ మానవ ప్రేమలతో పాటు దేవుని యొక్క ఆజ్ఞానుసారం దైవ సంకల్పానుసారం బిడ్డల్ని నడిపిస్తానని చెప్పావు కదా జ్ఞానస్నానంలో. మరి ఆ జ్ఞానస్నాన ప్రమాణాలని నువ్వు నిలబెట్టుకున్నావా? సింపుల్. దేనిని మనం నిజంగా పిల్లలకి నేర్పిస్తామో అదే వాళ్ళు నేర్చుకుంటారు. దానిలో వాడు మితిమీరినప్పుడు మాత్రం మా అబ్బాయి ఎలా చేస్తున్నాడు, మా అమ్మ ఎలా చేస్తుందని చెప్పి నువ్వు ఎంత బాధపడినా ప్రయోజనం లేదు. దానివల్ల కుటుంబం ఏ కోసన్నా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందదు. ఓకేనా. క్రీస్తు ప్రభు జ్ఞానస్నానం దాకా వెళ్ళి యోహాను దగ్గర తన శిరస్సు వంచాడు అని అంటే జ్ఞానస్నానం స్వీకరించడానికి తనదంటే చిన్నవాడైనా తనకంటే తక్కువ వాడైనంటే ఈయన స్వయాన దేవుని కుమారుడు, అక్కడేమో ఆ దేవుని యొక్క మార్గాన్ని సిద్ధం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి. మరి ఆయన దగ్గరికి వెళ్ళి ఈయన ఇది ఇప్పుడు ఇట్లాగే జరగనేమో అని చెప్పి విధేయత చూపించాడు అంటే దాని అర్థం మరే తల్లి ఆయన్ని ఆ విధంగా దైవిక జ్ఞానాన్ని పెంపొందింపచేసింది. యేసేపు గారు ఆయనకి దైవిక జ్ఞానాన్ని బోధించుకుంటూ తీసుకొచ్చారు. దైవిక జ్ఞానముని మరియా యేసేపులు క్రీస్తు ప్రభువుకు బోధించారు కాబట్టే వాళ్ళ జీవితాల్లో దేవుని యొక్క చిత్తానుసారం జీవించడానికి విధేయత చూపించారు కాబట్టే క్రీస్తు ప్రభు కూడా దేవుని యొక్క చిత్తానికి విధేయత చూపిస్తూ ఇదిగో తన జీవితాన్ని మారుస్తూ ఉన్నాడు. అదేవిధంగా నువ్వు చూపిస్తే నీ బిడ్డలు కూడా జ్ఞానస్నాన విలువను తెలుసుకోగలుగుతాడు.
లేదు అని అంటే దాన్ని నువ్వు తర్వాత చింతించేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఇక మూడవ అంశం, మనం చదివినటువంటి ఈరోజు బాప్తిస్మ మహోత్సవంలో భగవంతుడు మరొక గొప్ప సత్యాన్ని మనకి తెలియజేస్తున్నాడు. ఏంటి అని అంటే, క్రీస్తు జననంని బోధిస్తూ దేవదూత మరియమ్మతో చెప్పేది ఇమ్మానువేలు, యేసు అని పేరు పెట్టి మనం చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత కన్య గర్భము ధరించి అనేటటువంటి ఆ 22-23 వచనాలు మన ప్రవక్తలు బోధించినటువంటి సత్యాన్ని తెలియజేస్తూ అక్కడ ఇమ్మానువేలు అనే మాటని ఉపయోగిస్తారు. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు జ్ఞానస్నానం స్వీకరించి బయటకు వస్తాడో ఆ క్షణం ఆకాశం తెరవబడి ఆత్మ పావుర రూపంలో ఎవరి మీదకి? క్రీస్తు ప్రభుపై దిగి వచ్చాడని చూస్తాం. అనగా జ్ఞానస్నానం ద్వారా మీరు ఆత్మతో అభిషేకించబడతారు. జ్ఞానస్నానం స్వీకరించటంలో మీరు ఆత్మ చేత అభిషేకించబడతారు. ఆ ఆత్మాభిషేకం మీ జీవితంలో ఆ అభిషేకాన్ని చూపించుకోగలగాలి. ఒక సైనికుడివి దేనికి? క్రీస్తు ప్రభు యొక్క సైనికుడు. ఇంకో పదం సేవకుడివి. సేవకత్వం ఓకే, సైనికుడు ఓకే. ఈ రెండిటిలోనూ నువ్వు క్రీస్తు ప్రభుకి సైన్యముగా మారాలి, సేవకుడిగా మారాలి. అది నీవు క్రీస్తు ప్రభు యొక్క ఆత్మచేత. అదే యోహాను చెప్పినటువంటి మాట కూడా, నేను మీకు కేవలం నీటితోనే జ్ఞానస్నానం ఇస్తానా, కానీ నా తర్వాత వచ్చేవాడు ఆత్మతోనూ అగ్నితోనూ జ్ఞానస్నానం అన్నవాడు. ఆ మాటకి అంతరార్థం, క్రీస్తు ప్రభు జ్ఞానస్నానం స్వీకరించి బయటకు వచ్చిన మరుక్షణమే ఆయన పైన పవిత్రాత్మ దిగి వచ్చుటను మనం అక్కడ చూస్తూ ఉంటాం. అంటే పవిత్రాత్మ చేత నింపబడ్డాడు కాబట్టే, ఆయన పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఆయనతో ఉన్నాడు కాబట్టే, దేవుని యొక్క కుమారుడుగా ఆయన విధేయత చూపించి జీవించాడు కాబట్టే, దేవుని యొక్క ప్రణాళికలో ఆయన భాగస్థుడై ఉన్నాడు కాబట్టే, క్రీస్తు ప్రభు ఇచ్చేటటువంటి ఏ జ్ఞానస్నానమో లేదా క్రీస్తు ప్రభు ద్వారా స్వీకరించే ప్రతి జ్ఞానస్నానము పొందినటువంటి వ్యక్తి ఒక సైనికుడిగా, ఒక సేవకుడిగా మార్పు చెందుతూ తన జీవితాన్ని నిర్మించుకోవాలి. ఆ నిర్మాణం తన జీవితాన్నే కాదు, తనతో ఉన్న సమాజాన్ని కూడా ఒక సైన్యంగా మార్చాలి. జ్ఞానస్నానం స్వీకరించినటువంటి బిడ్డలుగా ఆ ఆత్మస్థైర్యం, ఆ శక్తి మనలో ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడు వస్తుంది? ఇది ఒక ఆలోచించాల్సినటువంటి విషయం. లేయిస్తే యుద్ధానికి కూర్చుంటాం, లేయిస్తే గొడవ కూర్చుంటాం, లేయిస్తే ఈర్ష్యతో కూర్చుంటాం, లేయిస్తే అసూయతో కూర్చుంటాం. ఇవన్నీ కూడా మనల్ని దేవుని వైపు నడిపించడానికి అవన్నీ వదిలి ముందుకు రాగలిగే స్వభావాన్ని పెంచుకోవాలి. అది నిజమైన క్రైస్తవత్వం, క్రీస్తుని వెంబడించే మనస్తత్వం. ఆ స్వభావం పెరిగినప్పుడు నిజంగా కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, కుటుంబ జీవితము ఆశీర్వదించబడదు. మనం చేసేటటువంటి ప్రతి పని నీలో ఆత్మతో నింపబడినటువంటి విషయం ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. పవిత్రాత్మ శక్తితో మనం నింపబడ్డాం. జ్ఞానస్నానము ద్వారా నీవు ఆత్మశక్తితో నింపబడుతూ ఉన్నావు. ఏదైతే పవిత్ర ఆత్మ క్రీస్తు ప్రభువు అయిన ఆ పావుర రూపంలో దిగి వచ్చిందో ఆ అభిషేకమే జ్ఞానస్నానం రోజున ప్రతి క్రైస్తవుడు స్వీకరిస్తూ ఉన్నాడు. స్వీకరించినటువంటి ఆ జ్ఞానస్నానాన్ని మనం ఏ విధంగా సద్వినియోగపరుచుకుంటూ ఉన్నాం? నిజ క్రైస్తవత్వం, నిజ జ్ఞానస్నానం అనేది మనల్ని క్రీస్తు ప్రభు వైపు నడిపించాలి. కాబట్టి జ్ఞానస్నానం దేనికి తీసుకోవాలి అని అంటే, ఇదిగో నీవు దేవుని యొక్క వారసత్వాన్ని, ఆ శిష్యరికాన్ని నిలబెట్టుకోవడానికి తీసుకోవాలి. ఆ సైనికత్వాన్ని, ఆ యాజకత్వాన్ని నువ్వు కొనసాగించడానికి స్వీకరించాలి. నేను పరిశుద్ధుణ్ణి, పవిత్రుణ్ణి, మాకు అసలు జ్ఞానస్నానం అవసరం లేదు అన్న దానికి కూడా క్రీస్తు ప్రభువే సమాధానం చెప్తూ ఉన్నాడు. కానీ నిజముగా మనము ఆ స్వీకరించినటువంటి జ్ఞానస్నానాన్ని ఏ విధంగా మనం సద్వినియోగపరుస్తూ ఉన్నామో
ఒకసారి మనం పరిశీలించుకుందాం. నా జ్ఞానస్నానం నేను కేవలం ఏదో ఆనవాయితీగా తీసుకొని వచ్చానా? నా జ్ఞానస్నానాన్ని నేను కేవలం ఆనవాయితీగా వచ్చిందా, లేక నిజంగా నా జ్ఞానస్నానాన్ని నేను స్వీకరిస్తున్నానా? నా జ్ఞానస్నానంలో నేను ఉంటే అది నన్ను దైవికంగా నడిపించేటటువంటిదై ఉండాలి. దైవ జ్ఞానము, దైవిక జీవితము రెండు కలగలుపుతూ దేవుని వైపు నడిపించే ఆ మనస్తత్వం మనలో పెంపొందించుకోవాలి. అలాంటి వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని భగవంతుడు మనకు ప్రసాదించాలని ఈ దేవబల పూజలో ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. అందరం లేచి నిలబడి విశ్వాస సంగ్రహం చెప్దాం. పరలోకము